చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3:30 మ్యాచ్ మొదలైనప్పటికీ ముందుగానే ఇక్కడికి స్టేడియం దగ్గరికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల నుంచి వచ్చామండి. నంద్యాల నుంచి వచ్చారా? టికెట్స్ దొరికాయా? దొరికాయండి. బుక్ మై షోలోనా? బుక్ మై షోలోనే తీసుకున్నాం. ఎంత పడాయి? 2700. సో ఇక్కడ సెకండ్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది. ఏ విధంగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్? రీచ్ అవుతాయి ఎక్స్పెక్టేషన్స్? ఖచ్చితంగా రీచ్ అవుతాయి. ఎస్ఆర్ఎస్ డెఫినెట్లీ విన్ అవుతుంది. ట్రావిస్ హెడ్ ఈరోజు సెంచరీ కొట్టచ్చు అని మా ఎక్స్పెక్టేషన్. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఆశిస్తున్నాము. సో నితీష్ కుమార్ రెడ్డి మంచి షైన్ అవుతాడని చెప్పి అనుకుంటున్నాను. సో గత సీజన్లో కమ్బ్యాక్ ఇచ్చారు, మొత్తం కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు. సో ఈసారి ఒక్క అడుగు దూరంలో లాస్ట్ టైం మనం ఉన్నాము. సో ఇప్పుడు ఆ ఒక్క అడుగు దూరం కూడా అధిగమిస్తామా? ఖచ్చితంగా ఇయర్ కప్పు మనదే అండి. కప్పు మనదేనా? ఎస్, పక్కాగా ఈసారి కప్పు కొడతామని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాము. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే మరి ఈ మ్యాచ్ చూడడానికి రావడం జరిగింది. అంటే ఉప్పల్ స్టేడియం మొదటిసారి వచ్చామండి. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ బాగుందండి, బాగానే ఉంది. ఎటువంటి డిస్కంఫర్ట్ ఏమీ లేదు, బాగానే ఉంది. మొత్తం ఫ్యామిలీతో వచ్చాము మేము. సో మాకు ఎటువంటి ప్రాబ్లం ఏమి మేము ఫేస్ చేయలేదు. అదండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అవునా? సో ఎస్ఆర్హెచ్ లో ఏంటి? ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం అండి. బాబు కోసం వచ్చాను. బాబు కోసం వచ్చారా? సో రెగ్యులర్ గా ఐపీఎల్ నేను ఫాలోవన్ బాబు వీళ్ళు చూస్తుంటాను. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. ఎవరి ఇష్టం మన ఎస్ఆర్హెచ్ లో? అభిషేక్ శర్మనా? మనం విన్ అవుతామా ఇవాళ? ఎంత స్కోర్ చేస్తుంది? 300+. 300+. లాస్ట్ ఇయర్ 287 కొట్టింది. ఓకే. సో ఇయర్ 300 కొడతారు. ఓకే. సో రాజస్థాన్ రాయల్స్ అంటే టఫ్ ఫైట్ ఉంటుంది. ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు మ్యాచ్? ఒక లెవెల్లో ఉంటుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, మొత్తం ఆరెంజ్ ఆర్మీతో ఇక్కడ ఉప్పల్ స్టేడియం మొత్తం నిండిపోయిందని చెప్పుకోవచ్చు. 4 గేట్లు మొత్తం పబ్లిక్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గేట్స్ ఓపెన్ చేసి దాదాపు మ్యాచ్ మొదలయ్యే 3 గంటల ముందే ఒకవైపు గేట్స్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ముందుగానే స్టేడియం